Hello everybody and welcome to Vedantu NEET Telugu channel. So this is your master teacher for physics KRD ma'am. So NEET exam ki చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి కొన్ని రిసోర్సెస్ అనేవి చాలా అవసరం. సో ఆ రిసోర్సెస్ ఏంటి, సో బెస్ట్ బుక్స్, అసలు రిసోర్సెస్ ఏంటి, ఆ బుక్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజు క్లాస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఫ్యూచర్ డాక్టర్స్. సో మీరు మీ ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న విషయాలు మీకు చాలా 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 హెల్ప్ అవుతాయి. అందులో ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా సరే, నీట్ అవ్వనండి, జేఈ అవ్వనండి, లేదంటే ఇంకే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా కూడా ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి అంటే ఎవరైనా మనకి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి మేమున్నాము. ఎస్, వేదాంతులో మీకు తెలుసు మనము ఆ కంటెంట్ అంతా కూడా చాలా క్లియర్గా మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనము టీచింగ్ అనేది చేస్తాం. మీ కాలేజెస్లో కూడా, కన్సర్న్ కాలేజెస్లో కూడా మీరు లెక్చర్స్ వింటారు. సో లెక్చర్స్ వినడంతో అయిపోతుందా? అవ్వదు. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి ఇప్పుడు నీట్కి ఒక రకమైన ప్యాటర్న్ ఉంటుంది, జేఈకి ఒక రకమైన ప్యాటర్న్ ఉంటుంది, ఎంసెట్కి ఒక రకమైన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, క్వశ్చన్లు అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ ఎగ్జామ్కి తగ్గట్లు ఆ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే లెక్చర్స్ వింటే సరిపోదు, దానికి తోడు ప్రాక్టీస్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. అందులోనూ ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్, అది కూడా నీట్ స్టూడెంట్స్కి యూజువల్గా ఫిజిక్స్ అనేది టఫ్గానే అనిపిస్తుంది. సో ఆ టఫ్నెస్ని ఈజీ అవ్వాలి అంటే కేవలం ఒకటే దారి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో మీకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఏ ఎగ్జామ్కైనా కావాల్సింది మీ స్ట్రాటజికల్ ప్రిపరేషన్. ఎంత హార్డ్ వర్క్ చేసావు, ఎంత నువ్వు వర్క్ పుట్ ఇన్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ నీట్ లాంటి ఎగ్జామినేషన్లో ఏంటంటే ఒకటే జేఈకి నీట్కి ఒకేలాంటి టైం ఉంటుంది, కానీ నీట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో అలాంటప్పుడు పేపర్ అనేది విపరీతమైన టఫ్గా, విపరీతమైన లాజికల్ రీజనింగ్తో ఇవ్వరు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీటెడ్ మోడల్స్, హైలీ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటాయి. సో ఇలాంటివి నీట్ స్టూడెంట్ గనక కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా బెటర్ మార్క్స్, చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. నాకు తెలుసు లాస్ట్ ఇయర్ వరకు చాలామంది ఫిజిక్స్ని పక్కన పెట్టేసి ఉంటారు. బట్ ఇప్పుడు వేదాంతు నీట్ తెలుగు వచ్చిన తర్వాత ఐ హోప్ మీరందరూ కూడా ఫిజిక్స్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. అయితే ఈ నీట్ జర్నీలో బెస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అయితే బాగుంటుంది, అవి ఎలా ఫాలో అవ్వాలి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో బెస్ట్ ప్రిపరేషన్ ఏ ఎగ్జామ్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీరు జేఈకైనా, నీట్కైనా, ఎయిమ్స్కైనా, దేనికైనా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి స్టూడెంట్కి కావాల్సిన స్టెప్స్ ఏంటి? స్టెప్ నెంబర్ 1, లెర్న్ కంటెంట్ ఫ్రమ్ ద లెక్చర్స్. మీరు కాలేజ్లో డైరెక్ట్గా లెక్చర్స్ వింటారా, ఆన్లైన్లో మా దగ్గర వేదాంతుల్లో లెక్చర్స్ వింటారా, మీ ఇష్టం. బట్ నా సజెషన్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ టైం ఎక్కడ వేస్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మీరు మంచి లెక్చర్స్ ఎక్కడున్నాయి వెతుకుదాం అనుకుంటున్నారు. పోనీ మీ కాలేజ్లో మీరు సాటిస్ఫైడ్గా లేరు. సో ఏం చేస్తారు, యూట్యూబ్లో వెతకడం మొదలు పెడతారు. ఈ ఛానల్లో ఈ టీచర్ ఎలా చెప్తున్నారు, ఆ టీచర్ ఎలా చెప్తున్నారు, ఈ టీచర్ ఎలా చెప్తున్నారు. ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ తీసుకుందాం. లాస్ ఆఫ్ మోషన్ లెసన్ ఈ టీచర్ ఎలా చెప్పారు, ఆ టీచర్ ఎలా చెప్పారు, ఈ టీచర్ ఎలా చెప్పారు, ఇలా వెతుకుతూనే ఉంటారు. దానితోనే మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఒక రోజు స్పెండ్ చేయండి, మేబీ 1 డే స్పెండ్ చేయండి చాలు. వెతకండి ఏ టీచర్కి మీరు కనెక్ట్ అవుతున్నారు. ఓకే, ఈ టీచర్కి నేను కనెక్ట్ అవుతున్నాను, రమా మేడం క్లాస్ బాగా చెప్తున్నారు, నేను కనెక్ట్ అవుతున్నాను, దట్స్ ఇట్, ఫిక్స్ అయిపోండి. అంతేగాని మళ్ళీ ఇంకొకసారి ఈ టీచర్ ఎలా చెప్పారు కదా, ఆ టీచర్ ఎలా చెప్పారు, అందులో అలా చెప్పారు కదా, ఇందులో ఇలా చెప్పారేంటి, ఇవన్నీ డౌట్స్ వద్దు. మీరు ఒక రోజు స్పెండ్ చేసి సరిగ్గా వెతుక్కుని ఒక టీచర్కి కనెక్ట్ అవ్వండి. ఆ టీచర్ లెక్చర్స్నే త్రూ అవుట్ ద ఇయర్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. బికాస్ ఈ వెతకడంలో ఈ యూట్యూబ్ అనేది ఏదైతే ఉందో ఇది మంచి డిస్ట్రాక్షన్ అనమాట. మీరు ఒక వీడియో వెతుకుతారు, ఈ పక్కన 100 సజెషన్లు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడున్న ఫోకస్ కంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, ఈ పక్కన సజెషన్స్ వస్తూ ఉంటాయి. దీని మీద కన్నా ఇక్కడ వచ్చిన సజెషన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది.
అవునా కదా? ఇదేంటి, ఈ వీడియో ఏంటి, ఈ వీడియో ఏంటి, ఇలా స్క్రోల్ చేస్తాం. అసలు నువ్వు ఓపెన్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి పక్కనున్న స్క్రోలింగ్ మీద ఎక్కువైపోతుంది. సో ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల ఏమవుతుంది, నువ్వు దేని గురించి అయితే యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసావో అది పోయింది, డిస్ట్రాక్షన్ వల్ల టైం వేస్ట్ కూడా అయిపోయింది. సో గెట్ స్ట్రిక్ టు వన్ లెక్చర్. ఎవరైనా ఒక టీచర్కి స్టిక్ అవ్వండి. బయాలజీకి ఈ టీచర్, కెమిస్ట్రీకి ఈ టీచర్, ఫిజిక్స్కి రమా మ్యామ్, ఫిక్స్ అయిపోండి, ప్రాబ్లం ఏం లేదు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎనీవే, సో కంటెంట్ అనేది ఫస్ట్ లెక్చర్స్ నుంచి నేర్చుకుంటారు. బికాజ్ ఏదైనా కూడా మనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ కంటెంట్ అనేది లెర్న్ ఫ్రమ్ ద లెక్చర్స్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్. అది అయిపోయిన తర్వాత అదే రోజు డిపిపిస్ ప్రాక్టీస్ చేయాలి. డిపిపి అంటే ఏంటి, డైలీ ప్రాక్టీస్ పేపర్స్. ఓకే, సో డైలీ ప్రాక్టీస్ పేపర్స్ నాట్ నెససరీ దట్ అదే టీచర్ నుంచి తీసుకోవాలి అని ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో మీకు ఒక మెటీరియల్ ఇచ్చారు అనుకోండి, ఆ మెటీరియల్లో ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 లేదా లెవెల్ 1, లెవెల్ 2 ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సరదాగా లెవెల్ 1 ఓపెన్ చేసి ఒక 5 క్వశ్చన్స్, 5 ప్రాబ్లమ్స్ రోజుకి సాల్వ్ చేయండి. నేను ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాను, సేమ్ అప్లై టు కెమిస్ట్రీ ఆల్సో. బయోకి అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మీరు ఎక్కువ చదవాల్సి ఉంటుంది అందులో. బట్ ఫిజిక్స్లో మాత్రం చూసుకోండి, ఏ రోజు కంటెంట్ వింటే లేదు, ఏ వీక్లో మీరు కంటెంట్ వింటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఒక రోజులో ఒక టాపిక్ అవ్వకపోవచ్చు, లెంతీ టాపిక్స్ ఉండొచ్చు, 2 రోజులు పట్టచ్చు. ఆ రెండో రోజు కూర్చుని ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తారు. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని చెయ్యాలి, మినిమం ఒక 10 క్వశ్చన్స్ చేయండి చాలు. ఆ రోజుకి 10 క్వశ్చన్స్ చేయండి. ఓకే, సో లాస్ట్లో మళ్ళీ చెప్తాను, స్టే ట్యూన్డ్. లాస్ట్లో ఫిజిక్స్కి ప్రాబ్లమ్స్ బాగా రావాలి అంటే స్ట్రాటజీ ఏంటి, ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, ఒక్కసారి అలా స్టే ట్యూన్డ్ అనమాట. నెక్స్ట్, అది కాకుండా సరే ఈ ప్రాక్టీస్ చేయాలి అంటే డిపిపిస్ చేస్తే సరిపోతుందా, లేదు. కొన్ని వందల ప్రాబ్లమ్స్ మీరు నీట్ ఎగ్జామ్ వచ్చేసరికి ప్రిపేర్ అవ్వాలి. సో అన్ని ప్రాబ్లమ్స్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక రిఫరెన్స్ బుక్ అనేది ఉండి తీరాలి. మనకి ఒక రిఫరెన్స్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, సో రిఫరెన్స్ బుక్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, త్రూ అవుట్ ద ఇయర్. రిఫరెన్స్ బుక్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళైతే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఇయర్ మొత్తం వాడడానికి రిఫరెన్స్ బుక్స్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ పీవైక్యూ సాల్వింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎండ్ ఆఫ్ ఇయర్. ఓకే, ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే ఒకసారి సిలబస్లన్నీ అయిపోయిన తర్వాత, సిలబస్లు ఎండ్కి వచ్చేస్తాయి కదా, లైక్ ఇదనమాట, డిసెంబర్, జనవరి మంత్లో పీవైక్యూ స్టార్ట్ చేస్తాము. ఓకే, సో రిఫరెన్స్ బుక్స్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీవైక్యూలో ఏముంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా క్లాస్ వినేసి పీవైక్యూస్ చేసేద్దాము అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. అక్కడే చాలామంది తప్పు చేస్తారు. క్లాస్ వినేస్తారు, నేను డైరెక్ట్గా పీవైక్యూస్ చేసి చూస్తాను, రావు. ఎందుకంటే ఫ్రెష్గా కంటెంట్ నేర్చుకుని వెంటనే పీవైక్యూస్ చేసేద్దాము అంటే టఫ్గానే ఉంటాయి. ప్రాక్టీస్ కావాలి, అలవాటు పడాలి కదా, ఆ టాపిక్కి మీరు బాగా అలవాటు పడాలి. అలవాటు పడాలి అంటే ఫస్ట్ రిఫరెన్స్ బుక్స్లో నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. బాగా అలవాటు పడిన తర్వాత అప్పుడు మీరు పీవైక్యూస్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, డైరెక్ట్గా అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం తింటాను అని చెప్పేసి క్లాస్ విన్నాను టప్మని పీవైక్యూకి వస్తాను అంటే రావు. ఇక్కడే చాలామంది ఏమవుతుంది, నా వల్ల కావట్లేదు, నాకు ఈ క్వశ్చన్స్ రావట్లేదు, నాకు ఫిజిక్స్ రావట్లేదు అని బాధపడతారు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అర్థమైందా? ఎక్కడ అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాతే పీవైక్యూస్కి రండి. లేదు 1-2 పీవైక్యూస్ చేయండి, రావట్లేదు, అప్పుడేం చేయాలి, ప్రాక్టీస్ బుక్స్కి వెళ్ళాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మళ్ళీ పీవైక్యూస్కి రావాలి. లాస్ట్లో ఇది మాక్ టెస్ట్లు అనేవి లాస్ట్ 2 monthsలో ఇవ్వాలమ్మా. మాక్ టెస్ట్లు అనేవి త్రూ అవుట్ ద ఇయర్ ఇవ్వకూడదు. లాస్ట్ 2 monthsలో మాత్రం మాక్ టెస్ట్లు స్టార్ట్ చేస్తాము. మాక్ టెస్ట్లకి ఏ యాప్లు బెటర్గా ఉంటాయి, ఎక్కడ మాక్ టెస్ట్లు రాయాలి, మాక్ టెస్ట్లకి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి దీని గురించి లాస్ట్లో డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతానికి మాత్రం ఇవి స్టార్ట్ చేద్దాం. అయితే మాక్ టెస్ట్లు నేను ఫుల్ లెంత్ టెస్ట్ల గురించి మాట్లాడుతున్నాను. పార్ట్ టెస్ట్లు కానీ చిన్న చిన్న వీకెండ్ టెస్ట్లు కానీ అవి కంపల్సరీగా రెగ్యులర్గా రాస్తూనే ఉండాలి. మీ కాలేజెస్లో ఖచ్చితంగా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూనే ఉంటారు కదా. సో వీకెండ్ టెస్ట్లని,
పార్ట్ టెస్ట్లని చిన్న చిన్న టాపిక్స్ మీద ఒక 2-3 చాప్టర్లు కలిపి ఒక 2-3 టాపిక్స్ కలిపి ఏదైతే టెస్ట్ పెడతారో అవి రెగ్యులర్గా జరుగుతాయి. నా ఉద్దేశంలో మాక్ టెస్ట్స్ అంటే ఏంటంటే ఇయర్ ఎండ్లో ఫుల్ లెంత్ టెస్ట్లు, నీట్ ఎగ్జామ్లో పేపర్ ఎలా వస్తుందో అలా మనం ఎగ్జామ్ రాస్తాం కదా 3 hours ఎగ్జాము, అది నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ మాక్ టెస్ట్ల గురించి మళ్ళీ లాస్ట్లో క్లాస్ చేద్దాము. ప్రస్తుతానికి ఇవాళ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ బుక్స్ అనమాట. ఈ బుక్స్ని మనం ఏం బుక్స్ ఫాలో అయితే మనకి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్లో వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటమ్మా, మీ అందరికీ తెలుసు, ఎన్సీఈఆర్టీ బుక్, రైట్? ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటి? ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్. కానీ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ అన్నారు కదా మేడం అని చెప్పేసి ఫస్ట్ బుక్ తెచ్చేసుకుని పేజ్ 1 చదవడం స్టార్ట్ చేస్తారు. ఇలా గడ్డం కింద చేయి పెట్టుకుని ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్టీఏ, ఓకే, ఇలా లైన్ బై లైన్ చదువుతారు. రాంగ్, కంప్లీట్లీ రాంగ్. డు నాట్ రీడ్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ ఫర్ ఫిజిక్స్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసు కదా, ఇన్ కేస్ ఆఫ్ ఫిజిక్స్ మాత్రమే. బాటనీ జువాలజీకి మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉంటుంది, కెమిస్ట్రీకి వేరే ఉంటుంది. బట్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి డు నాట్ రీడ్ ద ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్. మరి ఏం చేయాలి మేడం? ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ని చదవద్దు అంటున్నారు, ఏం చెయ్యాలి? ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్. ఇది మీరు చెయ్యాల్సింది. ఇది కాదు, ఇది రాంగ్. చాలామంది ఎన్సీఈఆర్టీ అనగానే, ఎందుకంటే మీకు అలవాటు కదా, బయాలజీ చదువుతారు, జువాలజీ చదువుతారు, కెమిస్ట్రీ మోస్ట్గా చదువుతూ ఉంటారు, అలాగే ఫిజిక్స్ కూడా చదివేస్తారనమాట. ఫిజిక్స్ ఎప్పుడు చదవకూడదు, ఫిజిక్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, సో ప్రాక్టీస్ ఏం చెయ్యాలి? ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ మాత్రమే ఎన్సీఈఆర్టీ బుక్లో నుంచి చెయ్యండి. ఎన్సీఈఆర్టీ బుక్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా త్వరగానే అయిపోతాయి, తక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ కావాలి అంటే గనక, ఇఫ్ యూ వాంట్ మోర్ రిఫరెన్స్ బుక్స్, ఇంకా నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ చెయ్యాలి, ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ కావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డిసి పాండే. డిసి పాండే అనేది ఆథర్ పేరు. ఓకే, డిసి పాండే ఆథర్ పేరు అరిహంత్ పబ్లికేషన్స్. డిసి పాండే అనేది ఆథర్ పేరు, అరిహంత్ అనేది పబ్లికేషన్స్ అన్నమాట. అంటే పబ్లిసిటీ, వాళ్ళు బుక్ ప్రింట్ చేస్తారు కదా, పబ్లికేషన్ హౌస్, అది అరిహంత్. అరిహంత్ వేరు, డిసి పాండే వేరు కాదు. డిసి పాండే అనే ఆయన రైటర్, ఈ బుక్ రాసిన ఆయన. ఆ బుక్ని పబ్లిష్ చేసిన వాళ్ళు అరిహంత్ పబ్లికేషన్స్. సో అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళవి డిసి పాండే బుక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంటుంది, వాల్యూమ్ 2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది. సో ఫిజిక్స్, నీట్ ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ చూసి కొనుక్కోండి. వీళ్ళవి జేఈ మెయిన్స్ ఉంటాయి, ఎంసెట్ ఉంటాయి, నీట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి చూసి కొనుక్కోండి. పొరపాటున జేఈ తెచ్చేసుకుంటే మళ్ళీ ఏం చేయలేం. సో నీట్ ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, అరిహంత్ పబ్లికేషన్స్, డిసి పాండే బెస్ట్ బుక్. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి ప్రిఫరబుల్ బుక్. ఓకే, కొంతమందికి డిసి పాండే కొంచెం హై లెవెల్లో ఉంది అని అనిపించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఇది కోటా ప్రిఫర్డ్ అనమాట. కోటాలో ఎక్కువగా వాడే బుక్, సీక్రెట్ బుక్ ఏంటి అంటే డి ముఖర్జీ. ఓకే, ఫిజిక్స్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బ్యాంక్ బై డి ముఖర్జీ. ఓకే, సో పేరు రాసుకోండి, ఈయన రైటర్. సో ఈ బుక్ కూడా నీట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైతే నాకు డిసి పాండే కొంచెం లెవెల్ హైగా ఉంది అని అనుకుంటారో వాళ్ళు ఎంసీక్యూస్ బై డి ముఖర్జీ ఈ బుక్ కొనుక్కోవచ్చు. అన్ని బుక్స్ కొనకండి, నేను సజెషన్ ఇస్తున్నాను. మీ చాయిస్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి, మీకు దొరికే బుక్స్ని బట్టి కొనుక్కోండి. వీటిలో ఏది తక్కువ కాదు, అన్నీ సూపర్గానే ఉంటాయి. సో డిసి పాండే లెవెల్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు
దీనికి రండి. బట్ డీసీ పాండే కూడా ప్రిఫరబుల్, మీ ఇష్టం అది. సో ముఖర్జీ వాడండి. లేదు అనుకుంటే ఇంకొక బుక్ ఏంటి అంటే ధనపత్ రాయ్ అండ్ కో, ఎస్ఎల్ అరోరా బుక్స్. నీట్ వాళ్ళకి మంచి ప్రిఫర్డ్ బుక్స్ అనమాట. అరిహంత్ కాకపోతే ఇది కొనుక్కోండి. వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటాయి ఎస్ఎల్ అరోరా. సో వాల్యూమ్ 1 అనేది ఫస్ట్ ఇయర్, వాల్యూమ్ 2 అనేది సెకండ్ ఇయర్ ఉంటుంది. ఎస్ఎల్ అరోరా బుక్స్ కూడా యూ కెన్ ప్రిఫర్. ఓకే, సో ఇది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక బుక్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్. ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ దొరుకుతాయి మీకు. ఇది కొంచెం బాగా ఈజీ వర్షన్ అనమాట. నేను అంత పెద్దగా రికమెండ్ చెయ్యను. ఇది ఏదో అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ఈజీ వర్షన్లో ఉంటుంది. సో ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ నేను ఆల్రెడీ కొనేసుకున్నాను, నా దగ్గర ఉంది అంటే పర్లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి నేను పెద్దగా ప్రిఫర్ చేయను. ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ కంటే ఈ ఎస్ఎల్ అరోరా బెటర్, లేదా డి ముఖర్జీ బెటర్, లేదు డీసీ పాండే. లేదు నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ కొనేసుకున్నాను, నా దగ్గర ఉంది, ఏం వరీ అవ్వద్దు, ప్రాబ్లం ఏం లేదు, ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఈ అన్ని బుక్స్లోనూ కూడా ఇవన్నీ ఎందుకు పెట్టాను నేను అంటే ఎన్సీఆర్టీ అండ్ ఇది నా ఫేవరెట్ అమ్మ. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బుక్, మై ఫేవరెట్ యుఆర్ఏటి, మై ఫేవరెట్ బుక్ అమ్మ. బాగుంటుంది, చాలా బాగుంటుంది. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లోనే. మీకు ప్రీవియస్ ఇయర్ పీవైక్యూ బుక్స్ కూడా దొరుకుతాయి. ఓకే, ఎర్రర్లెస్ ఫిజిక్స్ అని ఉంటుంది, నీట్ అని రాసి ఉంటుంది, చూసుకోండి. సూపర్గా ఉంటుంది బుక్. ఆ పేరుకి తగ్గట్లుగా ఒక్క మిస్టేక్ ఉండదు అనమాట. ఎర్రర్లెస్ పబ్లికేషన్స్ వాళ్ళది చాలా బాగుంటుంది. సారీ, యూనివర్సల్ పబ్లికేషన్స్. ఎర్రర్లెస్ ఫిజిక్స్ అనే బుక్ ఉంటుంది. ఇదే ఎర్రర్లెస్ కెమిస్ట్రీ ఉంటుంది, ఎర్రర్లెస్ బయాలజీ కూడా ఉంటాయి. సో ఇది నాకు ఫేవరెట్. సో మీరు వీటిల్లో ఏదైనా కొనుక్కోండి, మీ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ పీవైక్యూస్ చేయడానికి బుక్స్ ఏంటి చూద్దాం. ఓకే, బుక్స్ రిక్వైర్డ్ ఫర్ పీవైక్యూ ప్రాక్టీస్. పీవైక్యూ ప్రాక్టీస్ చేయడానికి ఏమేం బుక్స్ కావాలి అంటే మోస్ట్ ప్రిఫరబుల్ దిశ పబ్లికేషన్స్ వాళ్ళవి 45 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది జేఈ వచ్చింది ఇక్కడ మనకి, సారీ పిక్ తప్పు పెట్టారు మా వాళ్ళు. సో మ్యాథమెటిక్స్ కాదు, మీకు ఫిజిక్స్ కావాలి కాబట్టి ఫిజిక్స్ నీట్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఫిజిక్స్ నీట్ బుక్స్ కొనుక్కోండి. దిశ అయినా అరిహంత్ అయినా ఇవన్నీ కూడా జేఈ ఉంటాయి, నీట్ ఉంటాయి, ఎంసెట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు హెడ్డింగ్ చూసి కొనుక్కోండి. సో ఖచ్చితంగా ఫిజిక్స్ నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దిశ తీసుకోవచ్చు. దిశ కాదు అంటే అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళవి కూడా పీవైక్యూ బుక్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు మీరు. లేదా ఈ పీవైక్యూస్కి ఎర్రర్లెస్ కూడా ఉంటాయి. ఎర్రర్లెస్ ఇందాక చూపించాను కదా, ఎర్రర్లెస్ వాళ్ళది ప్రాక్టీస్ బుక్ ఉంటుంది, పీవైక్యూ బుక్ కూడా ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఏదైనా ఫాలో అవ్వండి, రెండు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా బెస్ట్ బుక్స్ అమ్మ. ఈ బుక్స్ అన్నీ కూడా అన్నీ కొనుక్కోవాలా మేడం, ఈ బుక్స్ అన్నీ కొనుక్కోవాలా మేడం కాదు. వీటిలో మీకు నచ్చినవి, మీకు కంఫర్టబుల్గా ఉన్నవి, మీ బడ్జెట్లో వచ్చేవి ఏ బుక్స్ అయినా కొనుక్కోండి. ఒక రిఫరెన్స్ బుక్, ఒక పీవైక్యూ బుక్ ఉండాలి అంతే. ఒక రిఫరెన్స్ బుక్, ఒక పీవైక్యూ బుక్ ఇంకా ఇప్పటి నుంచే కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు కొనుక్కున్నా పర్లేదు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ పీవైక్యూస్ చేయిస్తూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ నాకంటూ ఒక బుక్ ఉండాలి, నేను బాగా ప్రాక్టీస్ చేసుకుంటాను అంటే మాత్రం డెఫినెట్గా ఒక స్టూడెంట్ దగ్గర ఉండాల్సినవి ఏంటి అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఒక రిఫరెన్స్ బుక్ ఉండాలి, ఒక పీవైక్యూ బుక్ ఉండాలి. అది కాకుండా మీరు క్లాసులో వింటారు కదా, లెక్చర్స్ వింటారు కదా, ఆ నోట్స్ కూడా ఉండాలి మీ దగ్గర. మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉంటుందో, షార్ట్ నోట్స్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కోసం షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలమ్మా, సూపర్ ప్రాక్టీస్ చేసేయచ్చు. ఇప్పుడు ఫిజిక్స్ని ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి, హౌ టు ప్రాక్టీస్ ఫిజిక్స్ని ఎప్పుడూ కూడా చదవద్దు. హౌ టు ప్రాక్టీస్ ఫిజిక్స్, దీని గురించి కొంచెం చర్చించుకుందాం. ఓకే, నెవర్ ఎవర్ రీడ్ ఫిజిక్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చదవద్దు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావమ్మా అంటే ఫిజిక్స్ చదువుతున్నానమ్మా, ఫిజిక్స్ ఫార్ములా చదువుతున్నానమ్మా అని మీరు ఆన్సర్ ఇచ్చారు అంటే
వెంటనే రియలైజ్ అవ్వండి మీరేం చదవట్లేదు, మీ మైండ్లోకి ఏమీ వెళ్ళట్లేదు. దాట్స్ ఇట్, ఫిక్స్ అయిపోండి. రైట్? బికాస్ ఒక థియరీ ప్రకారం, ఒక స్టడీ, ఒక అనాలిసిస్ ప్రకారం మనం చదివేటప్పుడు మన బ్రెయిన్ అక్కడ ఫోకస్ అవ్వాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్లో వేరే ఏదో మ్యాపింగ్, ఏదో ఆలోచనలు వచ్చేస్తున్నా కూడా మన కళ్ళు అనేవి అలా అక్షరాలని చదువుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు పేజ్ మొత్తం చదివేస్తారు కానీ మైండ్లోకి ఏమీ వెళ్ళదు. బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ వైల్ యు ఆర్ రీడింగ్. మనం చదివేటప్పుడు మన బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ మనం రాసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఎప్పుడైనా మీరు పెన్ను పెట్టి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్రెయిన్ అక్కడ కోఆర్డినేట్ అవ్వాలి. బ్రెయిన్లో వేరే ఏదో ఆలోచిస్తూ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయితే రాయలేం. అందుకే మన మైండ్ మనతోనే ఉండాలి, మన బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా రాసి ప్రాక్టీస్ చెయ్యాలి. మరి ఏం చెయ్యాలి అంటే కంప్లీట్ రైటింగ్ ప్రాక్టీస్. ఫార్ములా నేర్చుకుంటున్నారా, రాసి ప్రాక్టీస్ చేసేయండి. ఒక్కొక్క ఫార్ములా 100 సార్లు 200 సార్లు రాయండి. ఎందుకు రాదు? ఫార్ములా టక్మని వచ్చేస్తుంది. ఫార్ములే చదవద్దు, రాసి ప్రాక్టీస్ చెయ్యండి. సో చదివితే మాత్రం మర్చిపోతారు. అందుకే ఒక 20 పేజెస్ థియరీ అనేది ఉంటుంది ప్రతిరోజు. అమ్మ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం ఒక బాటనీ, జువాలజీ అంటే చదువుతారనుకోండి, ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్లో ఖచ్చితంగా కనీసం మీరు రోజుకి ఒక 20 పేజెస్ అనేది మీరు రాసి తీరాలి. దీన్నే 20 పేజెస్ థియరీ అంటారు సైకాలజీలో. మనం రాసేటప్పుడు మన బ్రెయిన్ అనేది కోఆర్డినేట్ చేయదు కాబట్టి, మనం చదివేటప్పుడు మన బ్రెయిన్ కోఆర్డినేట్ చేయదు కాబట్టి రాసి ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజు మొత్తంలో మీరు నిద్రపోయేలోగా ఈరోజు ఫిజిక్స్ నేను 10 పేజెస్ ఫినిష్ చేశాను, 20 పేజెస్ ఫినిష్ చేశాను, సూపర్ అనమాట. ఫిజిక్స్ ఒక్క పేజ్ కూడా రాయలేదు అంటే నువ్వు ఆ రోజు ఫిజిక్స్ ఏమీ నేర్చుకోలేదు. సో 20 పేజీ థియరీని ఫాలో అవ్వండి. 20 పేజీలు రాయకపోయినా కనీసం 10 పేజెస్ ఫ్రంట్ బ్యాక్ అనమాట రాసి ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఫిజిక్స్ నా 10 పేజెస్ ప్రాక్టీస్ అయిపోయింది, అప్పుడు నిద్రపోండి, లేదంటే నిద్రపోకూడదు. అప్పుడెప్పుడో మే మంత్లో కదా ఫిజిక్స్, ఏప్రిల్ మంత్లో చూసుకుంటాలే, అదే నీట్ ఎగ్జామ్ ఎప్పుడో మే మంత్లో కదా, ఏప్రిల్ మంత్లో చూసుకుందాంలే అంటే అయ్యే పని కాదు, అస్సలు అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి నుంచి కనీసం ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఇది ఇంకా నవంబర్ మంత్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి పోనీ ఐపీ ఎగ్జామ్స్కి పక్కన పెట్టిన ఏప్రిల్. సో మనకి టోటల్గా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే 3 మంత్స్ ఉంటాయి. డ్రాపర్స్కి అయితే గోల్డెన్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. మీ చేతిలో 5 మంత్స్ ఉన్నాయి. హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయొచ్చు ఒక ప్లానింగ్తో. సో గుర్తుపెట్టుకోండి, 10 పేజెస్ థియరీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మినిమం 10 పేజెస్ మీరు రాసి ఫిజిక్స్లో ప్రాక్టీస్ చేస్తేనే ఆ రోజు నిద్రపోండి, లేదంటే నిద్రపోకూడదు. రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నౌ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి కష్టమవుతుంది కదా. ఫస్ట్ ప్రాబ్లమ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? స్టార్ట్ విత్ లెవెల్ 1 ప్రాబ్లమ్స్. లెవెల్ 1తోనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ లెవెల్ 1 ప్రాబ్లమ్స్. దెన్ గో టు పీవైక్యూస్. ఒక 2, 3, 4, 5 పీవైక్యూస్కి వెళ్ళండి. ఓకే, లెవెల్ 1 చేయండి, పీవైక్యూస్కి వెళ్ళండి. రావట్లేదు, మళ్ళీ లెవెల్ 1కి రండి, ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ పీవైక్యూస్కి వెళ్ళండి. ఈ సైకిల్ మస్ట్ గో ఆన్. ఈ సైకిల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, దిస్ సైకిల్ మస్ట్ గో ఆన్. ఎప్పటి వరకు నీకు పీవైక్యూస్ మీద నాకు కంప్లీట్ గ్రిప్ వచ్చింది, నాకు అన్నీ వస్తున్నాయి అనేంత వరకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. రైట్? సో అందుకే రెఫరెన్స్ బుక్స్ అవి కూడా చెప్పాను. లెవెల్ 1 అయిపోయాక లెవెల్ 2లోకి వెళ్ళిపోవచ్చు. చాలామందికి ప్రాబ్లమ్స్ రాకపోతే సొల్యూషన్ చూసుకుంటారు. ఎస్, ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. సొల్యూషన్ చూశారు, ఇంత నా ఆన్సర్ నాకు వచ్చేసింది, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతారు. కంప్లీట్లీ రాంగ్. సొల్యూషన్ చూశారు, అర్థమైంది, నెక్స్ట్ ఏం చేయాలి? సొల్యూషన్ క్లోజ్ చేసేసి మళ్ళీ అదే ప్రాబ్లమ్ని మీరు చూడకుండా నేను చేయగలనా లేదా, నాకు ఆన్సర్ వచ్చిందా రాలేదా, లాస్ట్ స్టెప్ వరకు ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లం లాస్ట్ స్టెప్ వరకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. రైట్? సో ఇలా ప్రాక్టీస్ చేస్తే అమ్మ ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాక్టీస్ మాత్రం చాలా అవసరం.
ప్రాబ్లమ్స్ చూస్తే రావు, ప్రాబ్లమ్స్ చేస్తే వస్తాయి. సో ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకోండి. ఈ బుక్స్ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి, ఇదే కాదు ప్రతిరోజు క్లాస్ నోట్స్, ఇంకా ఇంకా కమింగ్ అప్ మనం డిపిపిస్ కూడా ఇస్తాము. సో ఇవన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి, ప్రాసెస్ జరుగుతుంది, బోల్డ్ అంతుంది కమింగ్ అప్. సో డోంట్ లూజ్ యువర్ హోప్స్, స్టే స్ట్రాంగ్, స్టే ట్యూన్, వీఆర్ దేర్ విత్ యూ. వేదాంతు ఫ్యామిలీ అంతా మనము. సో మనం అందరం కలిసి ర్యాంకులు కొట్టేద్దాం ఈసారి నీటిలో ర్యాంకులు పంట పండాలంటే. సో మీరు నాతో పాటు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అయిపోండి, అదొక్కటి చాలు. వీ క్యాన్ గెట్ ర్యాంక్స్. సో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.